నెక్స్ట్ ఇది శాడిల్ బ్యాగ్స్ 2 పెట్టా కదా, రెండింట్లో ఒక దాంట్లో క్యాంపింగ్ యాక్సరీస్ ఉన్నాయి, ఇంకో దీంట్లో నా టూల్ కిట్, తర్వాత నా కెమెరా యాక్సరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. దీనిలో వచ్చేసి నా క్యాంపింగ్ యాక్సరీస్, ఈ పైన ల్యాప్టాప్ ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట. ఓవర్టేక్ చేశాడు అనమాట మనోడు, వాడిని ఇంక దెబ్బేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ నోమాడ్. నా డ్రీమ్ రైడ్ ఇది ఇంకా ఫుల్ఫిల్ అవ్వబోతుంది అనమాట. అంటే నా లదాఖ్ ట్రిప్ అనేది. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు చండీగఢ్లో ఉన్నా. చండీగఢ్ నుండి మనం శ్రీనగర్కి అయితే పెట్టేసా, అంటే ఒక 550 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే బైక్ మొత్తం ఇంకా ప్యాక్ అయిపోయింది. 550 కిలోమీటర్స్ నాకు కొంచెం నిద్ర కూడా లేదనమాట. ఒకవేళ అయితే చేసేద్దాం, లేదంటే ఒక 400-350 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి స్టాప్ తీసుకుందాం అనమాట. నాకు ఎందుకంటే నైట్ 4 అవర్సే స్లీప్ అయిందనమాట. ఎందుకంటే బైక్ ప్రిపరేషన్, తర్వాత లగేజ్ ప్యాకింగ్, ఇవన్నీ వీటంతటికి టైం బాగా తీసేసుకుంది. లెట్స్ గెట్ ఇన్ టు గోప్రో మోడ్. గాయస్, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే నేను బైక్ తీసుకున్నప్పటి నుండి నా మైండ్లో ఒకటే ఉందన్నమాట, వెళ్తే లదాఖ్ వెళ్ళాలని చెప్పి. ఫైనల్గా ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వబోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఒక మంచి ఫ్యామిలీ అనేది దొరికిద్ది అనమాట. వైజాగ్లో ఉన్నప్పుడు అంతే. వైజాగ్లో ఉన్నప్పుడు నా కొలీగ్ ఉమర్ అని ఉండేటోడు. ఇంకా ఉమరాల పేరెంట్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక సొంత ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. సో అదేవిధంగా బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అంతే, కీర్తనాల ఫ్యామిలీ. తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక షాప్ ఉంటుంది అనమాట. నేను అక్కడ ఛాయ్ తాగడానికి లేకపోతే గ్రాసరీస్కి అక్కడ నుండి తీసుకెళ్ళేటోడిని. వాళ్ళు కూడా అంతే, ఇంకా అలా మాట్లాడుతూ ఇంకా సొంత ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తారనమాట. అక్కడ నేను ఛాయ్ తాగితే పైసలు కూడా తీసుకోరనమాట. ఒక డబ్బులు నేను ఫోన్పే చేసినా సరే ఇంకా కోప్పడుతూ ఉంటారు, ఎందుకు చేసావు, నేను నీతో మాట్లాడినని చెప్పి. ఆ ఆంటీ గారు అయితే సొంత కొడుకులా చూసుకుంటారు అనమాట. ఎవరు వచ్చినా సరే, కస్టమర్స్ ఎవరు వచ్చినా నా బడా బేట అంటారు అనమాట. వాళ్ళు వచ్చేసి ఒరిస్సా నుంచి. అందుకనే ఎప్పుడు బయటికి ట్రిప్ వెళ్ళినా సరే ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాను నేను. చూడండి, ఆవిడ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. నేను చెప్పా 5 o'clock వచ్చేస్తాను. సో నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బ్లెస్సింగ్స్ తీసుకొని చెక్కేద్దాం. అక్కడ నుండి నాకు 525 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట శ్రీనగర్. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి శ్రీనగరే, అంటే ఈరోజు డెస్టినేషన్ డే 1కి. ఇప్పుడు నేనైతే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేస్తాను అనమాట. ఫిల్ చేసి ట్రిప్ మీటర్స్ అన్ని 0 చేసేస్తా. అంటే నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగా, మైలేజ్ ఎంత వచ్చింది అని కూడా ఒక ఐడియా ఉండాలి కదా. సో ఇంకా పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేద్దాం. ఫుల్ ట్యాంక్. ఠీకే సర్ జీ, బస్. గాయస్, ఇంకా ట్రిప్ మీటర్ 0 చేసేద్దాం ఫస్ట్. ఇది ట్రిప్ 2 అనమాట. ట్రిప్ 2 వచ్చేసి నేను పెట్రోల్ పంప్ ఇంకా ఫిల్ చేపిస్తాయి కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మైలేజ్ 0 అయిపోయింది. తర్వాత ట్రిప్ 1 ఇది ఎంటైర్ లదాఖ్ రైడ్కి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. సో ఇది కూడా 0 చేస్తున్నా, అయిపోయింది. నెక్స్ట్ మైలేజ్ మీటర్, దీన్ని కూడా 0 చేస్తున్నా. ఓకే, మొత్తం ఇంకా 0 అయిపోయినా. లగేజ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట ఎంత ఉంది ఏంటని. చూస్తున్నారు కదా, ఇది నా MT-15. నెక్స్ట్ ఇది శాడిల్ బ్యాగ్స్ 2 పెట్టా కదా, రెండింట్లో ఒక దాంట్లో క్యాంపింగ్ యాక్సరీస్ ఉన్నాయి, ఇంకో దీంట్లో నా టూల్ కిట్, తర్వాత నా కెమెరా యాక్సరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. దీనిలో వచ్చేసి నా క్యాంపింగ్ యాక్సరీస్, ఈ పైన ల్యాప్టాప్ ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట. సో ఇది సెటప్ మొత్తం. ఇంకా లదాఖ్ రైడ్ అయితే ఇంకా మెమరబుల్గా ఉండాలి, అందుకని చెప్పి ఇంకా క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నా. 30-40% క్యాంపింగ్ ఉంటుంది, ఇంకా 60-70% స్టే చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఎలక్ట్రిసిటీ కావాలి కదా, వ్లాగ్స్ ఎడిట్ చేసుకోవాలి, తర్వాత మొబైల్స్కి కెమెరాకి అన్నిటికీ ఛార్జ్ చేసుకోవాలి. కాబట్టి నాకు టెంట్లో ఉంటే ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది అనమాట. ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది, టెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాలంటే మాత్రం ఇంకా అక్కడ మనం క్యాంపింగ్ చేసేస్తాం. సో ఇది మన లగేజ్, ఇంకా మనం అయితే లెఫ్ట్ అయిపోదాం. లదాఖ్ ట్రిప్ విషయంకి వచ్చేసరికి నేను చాలా వరకు క్యాంపింగే చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అంటే ఒక నొమాడిక్ లైఫ్, అంటే పాతకాలంలో అప్పుడు ఈ హోమ్ స్టేస్, ఈ హోటల్స్ అనే కల్చర్ అనేది లేదనమాట. వెళ్ళటం, మన టెంట్ వేసుకోవడం, లేదంటే ఎక్కడో ఒక దగ్గర స్టే చేయడమే తప్ప మనం డబ్బులు ఇచ్చి
స్టే చేసేది ఉండేది కాదు. సో నాకు ఏదైతే ఆ పాత ఆరా లేకపోతే అథెంటిక్ ట్రావెలింగ్ ఉంది కదా, నేను అదైతే చేయాలనుకుంటున్నాను అనమాట. అంటే మ్యాక్సిమం మనకి ఎంత వీలైతే అంత ట్రై చేస్తాను. ఈ హైవే అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. క్రూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు 100, 110 అలా. ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ గైస్. అంటే స్టార్టింగ్ కాదు, ఇది మనకి సెంటర్ పాయింట్. మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం ఉన్న సైడ్ అనమాట. మనం వచ్చేటప్పుడు మనాలి నుండి వస్తాం కదా, సో అది అలా అనమాట. అటువైపు నుండి వస్తాం. ఇక్కడ చూసారు కదా, డైవర్షన్ తీసుకోవాలి మనాలికి. మనం వచ్చేటప్పుడు ఈ వే నుండి వస్తాం. ఇప్పుడు వెళ్తున్నాం కదా, కింద నుండి వెళ్ళిపోతాం అనమాట. సో మనం మనాలి వెళ్ళాలంటే ఈ హైవే తీసుకోవాలి. కానీ మనమైతే ఇప్పుడు అంటే శ్రీనగర్ నుండి మన సర్క్యూట్, సారీ చెప్పడం మర్చిపోయి కదా, నేనైతే సర్క్యూట్ చేస్తున్నా. ఇది చాలా వరకు ఏం చేస్తారంటే బైకర్స్ వెళ్తే శ్రీనగర్ నుండి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారనమాట, సేమ్ అదే రూట్లో. లేదంటే మనాలి రూట్ చాలామంది వెళ్తారు. మనాలి నుండి వెళ్ళి మళ్ళీ మనాలి నుండి వచ్చేస్తారనమాట. చాలా తక్కువ మంది శ్రీనగర్ నుండి వెళ్ళి మనాలి వైపు నుండి రావడం అంటే సర్క్యూట్ అనమాట. టోటల్ ఒక సర్కిల్ అలా అనమాట ఫామ్ అవుద్ది. కొంతమంది మనాలి నుండి కూడా వెళ్ళి శ్రీనగర్ నుండి వస్తారు అనమాట. మనమైతే మాత్రం శ్రీనగర్ నుండి వెళ్ళి మనాలి నుండి వస్తాం. సర్క్యూట్ 14 days అందుకని. సో అది ఇప్పుడు మన మనాలి పాయింట్ ఉంది, ఆ పాయింట్లో రెండు కోయిన్సైడ్ అవుతాయి అనమాట. సో అక్కడికి వచ్చేసరికి ఇంకా సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపించా కదా, అక్కడ మనాలి రైడ్ తీసుకుంటే అది పాయింట్ అనమాట. గాయ్స్ ఇప్పుడు మనం పఠాన్కోట్కి దగ్గరలో ఉన్నాం. అంటే ఇంచుమించు ఒక 200 kilometers డ్రైవ్ చేసాం అనమాట. ఇంకా మధ్యలో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. నేను ఒక 1 hour లాగా స్పెండ్ చేశాను అనమాట. అంటే కొంచెం నిద్ర కూడా లేదు కదా నైట్, ఇంకా అందుకని కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 1 hour వరకు తర్వాత మళ్ళీ లెఫ్ట్ అయిపోయాను అనమాట. 200 kilometers అయితే అయిపోయింది. ఇంకొక 340 kilometers దగ్గర ఉందన్నమాట శ్రీనగర్. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అలా అవుతుంది. మనం 6 o'clock లెఫ్ట్ అయ్యాం. అంటే 3 hours 200 kilometers అయితే అయిపోయింది. మధ్యలో ఒక 1 hour బ్రేక్, అంతే బ్రేక్ఫాస్ట్. గాయస్ మనమైతే ఇప్పుడు అఫీషియల్గా జమ్మూలోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడ ఉంది కదా విగ్రహం, అది మహారాజా గులాబ్ సింగ్ అనమాట. ఆయన కోసం చాలా హిస్టరీనే ఉంది. ఇది వచ్చేసి నా సెకండ్ యూనియన్ టెరిటరీ అనమాట. ఫస్ట్ పాండిచేరి పోయా, పాండిచేరి తర్వాత ఇది నా సెకండ్ యూనియన్ టెరిటరీ. ఓకే, అఫీషియలీ వీఆర్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అసలు మైండ్ పని చేయలే నాకు. ఏమైందంటే నేను జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎంటర్ అయిపోయాయి కదా. సో ఇక్కడ మనం ఏదైతే వేరే స్టేట్స్లో మన నెట్వర్క్ యూజ్ చేస్తాం కదా, అవి అయితే వర్క్ అవ్వవు. నేను పోస్ట్ పెట్టి ఆల్రెడీ తీసేసుకున్నా, కానీ నా మైండ్లో థాట్ కూడా రాలేదు. నేను గూగుల్ మ్యాప్స్ అనేవి ఇయర్ ఫోన్స్ పెట్టేసి డ్రైవ్ చేసుకుంటూ వస్తాయి. ఎప్పుడు హోల్డర్కి పెట్టాను, ఎందుకంటే ఐఫోన్ సెన్సార్ పాడవుతుందని. ఏమైందంటే సాంగ్స్ అనేవి ఆగిపోయాయి. సర్వలే సిగ్నల్ బాగుంటుంది అనుకున్నా, మైండ్లో థాట్ కూడా రాలేదనమాట. మనం జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎంటర్ అయిపోయాం, ఇక్కడ సిగ్నల్ ఉండదని చెప్పి. ఇప్పుడు చూడాలి, చాలా దూరం అయితే వచ్చేసా, ఒక 20 km వరకు వచ్చేసా, కానీ కరెక్ట్ రూట్లో వచ్చా లేదు తెలియదు అనమాట. ఇప్పుడు ఆ సిమ్ అనేది ఇన్స్టాల్ చేసి చూస్తా అనుకున్నా నేను మొదట్లో, టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుందని. కానీ ఎక్కడ చూస్తే 41 ఉందనమాట. ఇప్పుడు ఎంత -11 అవుతుంది, పావు తక్కువ 11కి 41 degrees ఉందనమాట. ఇంకా శ్రీనగర్ చూస్తే 27 ఉంది. ఇంకా మన శ్రీనగర్ అయితే వెళ్ళిపోదాం. పావు ఇక్కడ చలీబ్ అంటారు అనమాట దీన్ని. తాగుదాం మనం కూడా. थैंक्स फॉर दिस. अभी खा के आया भाई. మనకి బ్రెడ్ ఇంకా అన్నీ అనమాట. అంటే వీళ్ళు చాలా కైండ్ అబ్బా. ఇక్కడ మ్యాక్సిమం ఎలా ఉంటారంటే పంజాబీస్ ఉంటారు అనమాట. పంజాబీస్ ఎలా అంటే వాళ్ళు చాలా కైండ్. నెక్స్ట్ ఫార్మర్స్ ఎక్కువ, వాళ్ళ కల్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా వీళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు పంజాబీస్. అంటే ఈ పార్ట్లో పంజాబ్కి దగ్గరలో, ఇంకా పైకి వెళ్తే మొత్తం ముస్లిమ్స్ ఉంటారు. ఇప్పుడు నేను తాగింది షర్బత్ అనమాట. మన సైడ్ మనం ఏం చేస్తాం, మంచిగా ఒక పొలిటీషియన్ దగ్గర డబ్బులు తీసుకొని ఒక టెంట్ వేసి కొండ పెట్టి పైన ఒక జగ్గు పెట్టి దొబ్బేస్తాం అనమాట. ఇక్కడ అలా కాదు, వీళ్ళు చందాలు వేసుకొని డబ్బులంతా పోగు చేస్తారనమాట. ఎవరిదో డొనేషన్ అయితే తీసుకోరు వీళ్ళు. పర్ హెడ్ ఎంతని
పర్ హెడ్ ఎంతని డొనేట్ చేసుకుంటారు. డొనేట్ చేసుకొని దాంతో వీళ్ళు సొంతంగా టెంట్ వేసి వాళ్ళే వాలంటీర్స్కి వస్తారనమాట. మన వాళ్ళకి కాదనమాట, మన సౌత్లో లాగా కాదు. అబ్బో దీనికి ఏమైందబ్బా, ఎవడో గుద్దాడు ఇది, ఇప్పుడే అయింది దానికి. గాయస్ నేను ఒక 2 km నుండి వస్తున్నా, మొత్తం మట్టితో ఉన్న కొండల్ని ఇంకా పూర్తిగా చెక్కేసి మధ్యలో రోడ్డు అయితే వేయడం జరిగింది. ఏదో మన ఇసుక తిన్నెల మీద మనం ఇల్లు కడతాం చూసారా, సేమ్ ఆ చేతి ఇలా సాఫ్ చేస్తాం కదా, సేమ్ అలా ఉందన్నమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు హైదరాబాద్ చూసాబ్బా ఉంటే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనెల్. ఎవరు? డాక్టర్ శ్యామ్ ప్రసాద్. నో ఓవర్టేకింగ్, నో ఓవర్ స్పీడింగ్. ఎన్ని కిలోమీటర్లు టన్నెల్? బాగుందబ్బా టన్నెల్. సీలింగ్ ల్యాంప్స్ కూడా మంచిగా పెట్టాడు. వావ్ 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 వావ్, చాలా బాగుంది యాక్చువల్లీ టన్నెల్. నేను మనాలిలో అన్ని టన్నెల్స్ చూసా, కాకపోతే ఇంత వెల్ డిజైన్ టన్నెల్ అయితే నేను చూడలే. వావ్, లైట్స్ అన్ని బాగా పెట్టారు అబ్బా, చాలా బాగుంది టన్నెల్ మాత్రం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. చూద్దాం ఎవరో ఆయన, మీకు స్క్రీన్ మీద కూడా పెడతా అది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తెలుసుకోండి, ఎందుకంటే చాలా గొప్ప గొప్ప నాయకుల పేర్లే పెడతారనమాట ఇలాంటి వీటికి. సో హిస్టరీ తెలుసుకోవడంలో తప్పులేదు. నాకు కొంచెం వాటర్ సోర్స్ కావాలి, తర్వాత కొంచెం నీడగా చల్లగా ఉండే ప్లేస్లో కూర్చొని ఇంకా మనం మ్యాగీ చేసుకుందాం. లొకేషన్ అయితే ఇంకా పీక్స్లో ఉందబ్బా, హిల్స్. వావ్, చాలా మంచిగా అనిపిస్తుంది రైడ్ చేయడానికి. ఇక్కడ నుండి కంప్లీట్ చేంజ్ అయిపోయింది, ఇంకా చల్ల గాలి తగులుతుంది అనమాట. భలే ఉందబ్బా ఫీల్ మాత్రం. బాగుంది లొకేషన్. ఇంక ఇక్కడ చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటా మ్యాగీ అయితే వండుకొని తిందాం ఇంక మనం. శాలింగ్ చేద్దాం. మన డ్రోన్ ఎగరేసాడు ఇక్కడ. వావ్ వావ్, ఎక్కడ వండుకుందాం? ఈ ప్లేస్ బాగుంది, ఇక్కడ వండుకుందాం. గైస్ ఫైనల్గా మనం అనుకున్న లొకేషన్ అయితే దొరికిపోయింది అనమాట. చూస్తే ఇంకా రివర్ స్ట్రీమ్ ఇదంతా. తర్వాత మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ ఇంకా మనం మ్యాగీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ అన్నీ సెటప్ చేసి ఉంచాం అనమాట. చైర్, నెక్స్ట్ గ్యాస్ క్యాన్, స్టవ్, తర్వాత ప్యాన్ కూడా. ఇప్పుడు నా హైడ్రేషన్ బ్యాగ్లో ఉన్న వాటర్ దానిలో వేసేసి ఇంకా మ్యాగీ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా మ్యూజిక్ కోసం ఇది కూడా పెట్టాను అనమాట, బ్లూటూత్. ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. నా హైడ్రేషన్ బ్యాగ్ ఉంది కదా, దీనిలో ఉన్న వాటర్ ఏమో ఫిల్ చేస్తాను నేను మ్యాగీ కోసం. వాటర్ బాటిల్ తీసుకున్నా కానీ నా హైడ్రేషన్ బ్యాగ్లోనే ఫిల్ చేస్తాను. మీకు ఆ గ్యాస్ కనిపించదు అనమాట, బ్యూటెన్ గ్యాస్ కదా, కనిపించదు మీకు. ఇంకా స్టవ్ అయితే ఆన్ అయిపోయింది. మీకు ఆ బ్యూటెన్ గ్యాస్ కనిపించకపోవచ్చు, కాకపోతే వాటర్ అయితే హీట్ అవుతుంది అనమాట. మీకు సౌండ్ చూడొచ్చు మీరు అక్కడ. బ్యాక్ సైడ్ ఏమో స్ట్రీమ్, ఇక్కడ మనం ఫుడ్ తింటున్నాం, అక్కడ నా బీస్ట్ ఉంది. మంచిగా ఉంది ఈరోజు అయితే. కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట, కొంచెం 400 kilometers రైడ్ అయింది ఇప్పటివరకు. నాకు నేను రెస్ట్ తీసుకుంటే సరిపోతుండే, కాకపోతే నేను రెస్ట్ తీసుకోలే. 4 hours స్లీప్ అయిపోయింది అనమాట. 8 hours మినిమం. నేను 8 hours నిద్రపోవడంలో. కాకపోతే మరి నిన్న అయితే ఇంకా అవ్వలేదన్నమాట నిద్రపోవడానికి. మ్యాగీ వేసేసి ఇంక కలుపుకొని కూర్చోవడమే. అయిన తర్వాత తినాలి ఇంకా. కానీ లొకేషన్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కై కూడా బ్లూ కలర్లో మస్తుంది. ఇంకా మరి దీనికి ఇంకా మ్యాగీ వేసేద్దాం. నెక్స్ట్ ప్లాస్టిక్ మనతోనే తీసుకెళ్దాం. ఇది ఇక్కడ వదలకూడదు.
అంటే నా ఎథిక్స్కి మ్యాచ్ అవ్వదన్నమాట. మనం ఎక్కడైనా ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలాంటివి చేస్తున్నాం అంటే దాన్ని మనం ఎట్లా వచ్చినప్పుడు ఎట్లా ఉందో వెళ్ళేటప్పుడు కూడా అలానే వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. ఒకటి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతా 4 అయిపోయింది అబ్బా టైము. లేటే వాటర్ ఎక్కువ వేసేసాను నేను. ఇప్పుడు అర్థమైంది ఎంత వేయాలని. నెక్స్ట్ నుండి తక్కువ వేసుకున్నాం. ఈ రోజుకి ఇంకా ఇలా అయిపోయినాయి సాంగ్స్. ఇప్పుడు నేను ప్లే చేయను. ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ పడుతుంది అనమాట. అసలు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఇంకా వెయిట్ చేస్తా ఇంక ఇప్పటికి కుదిరిందనమాట లదాఖ్ ట్రిప్. మన మ్యాక్సిమం లదాఖ్ ట్రిప్ అంతా ఎలానే ఉంటుంది. అథెంటిక్ ట్రావెలింగ్, నమిడిక్ లైఫ్. ఈ గ్యాస్ క్యాన్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కష్టం. దాన్ని ఎప్పుడు పడుకోబెట్టకూడదు అనమాట. ఈరోజు నాకు అర్థమైంది. సో మనకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇంకా ముందు నుండి కొంచెం ఫైర్ యాక్సిడెంట్స్ ఏ కాకుండా చూసుకోవాలన్నమాట. ఆర్మీ చెక్ పోస్టులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అలా కాపలా కాస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం కండిషన్స్ ఏం బాగాలేదన్నమాట శ్రీనగర్లో. మ్యాగీ ఎలా ఉందని చూడాలనుకుంటున్నారా? అర్థమైంది నాకు, చూపిస్తా. చూస్తున్నారు కదా అలా ఉందన్నమాట. దానిలో వేస్ట్ చేసేస్తాం మనం. ఇక్కడ బ్లూటూత్ ఉంది, తర్వాత సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి తిందాం. ఇంకా ఇది లొకేషన్ ఇక్కడ నుండి. మన క్యాంపింగ్ చైర్, జాకెట్ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను నేను. తర్వాత మన బీచ్ అక్కడ ఉంది. ఇంకా చుట్టుపక్కల లొకేషన్ అంతా ఇంకెలా ఉందన్నమాట. గాయస్ మన మ్యాగీ అయితే అయిపోయింది. ఇంకా ఇలా ఉందన్నమాట. సో పర్లేదు, ఎక్కువేం కాదు కానీ సరిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది, 5 o'clock అయిపోయింది. నాకు ఇక్కడే 1.5 hour అయిపోయింది అనమాట ఈ కెమెరా సెటప్ వీటన్నిటికీ. మెయిన్ అదొకటి, అంటే మెమరీస్ క్రియేట్ చేసుకోవడం మంచిదే, ఎందుకంటే రేపు పొద్దున్న చూసుకోవచ్చు. కాకపోతే చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట ఈ కెమెరా సెట్టింగ్ ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదనిపిస్తుంది ఒక్కొక్కసారి. బాగానే ఉంది ఇప్పి. అంటే మ్యాగీతో కంపేర్ చేస్తే ఇప్పి చాలా బాగుంది. వావ్, భలే ఉంది. మ్యాగీ తినేసిన తర్వాత స్టార్ట్ అవుతాం రైడ్. మ్యాగీ చాలా బాగుంది. ట్రాఫిక్ ఉందండి ఇక్కడ, చూసుకొని కొట్టేయాలి ఫాస్ట్గా. బైక్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదు, కార్స్ వస్తేనే, కానీ చాలా పెద్దగా ఉంది ట్రాఫిక్. ఇదంతా డైరెక్ట్గా శ్రీనగర్, మనకి డైవర్షన్స్ ఏం లేవు. శ్రీనగర్కి వెళ్ళిపోయి ఇంకా స్టే తీసుకోవాలి డల్ లేక్ దగ్గరలో. ఎందుకు అలా వస్తావు? అప్పుడప్పుడు అవుతుంది అనమాట ఫాల్స్ న్యూట్రల్. అంటే ఇది చెప్తుంది అనమాట నాకు, అరే బ్రేక్ తీసుకురా బాబు, ఇప్పటికే చాలా కొట్టేసావని చెప్పి. గాయస్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నా, వాటర్ బ్రేక్. సో నాకు ఇంకెక్కడి నుండి డల్ లేక్ వచ్చేసి 45 kilometers ఉందన్నమాట. అంటే నియర్ బై డల్ లేక్, కానీ బార్డర్ కదా, పోలీసులు కూడా చాలా దండుగా ఉన్నారనమాట, సిఆర్పిఎఫ్ వాళ్ళు. కానీ సన్సెట్ అవుతుంది, చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. అయిపోయింది ఆల్మోస్ట్, సూర్యుడు దిగిపోయాడు ఇంకా. కాకపోతే ఆ మేఘాలు మాత్రం భలే కనిపిస్తున్నాయి అబ్బా. కెమెరాలు ఎలా వస్తుందో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే మాత్రం. కానీ భలే ఉందబ్బా. రోడ్ కూడా పాత్ హోల్స్ ఏం లేవు, రైట్ లెఫ్ట్లో ఇంకా అగ్రికల్చర్ ఫార్మ్స్, ఇంకా ఎదురుగా సన్సెట్. చాలు ఇంక ఈ రోజుకి. మనం అక్కడ మ్యాగీ చేసుకున్న స్పాట్ కూడా చాలా బాగుంది. వీడియోలు ఎందుకు ఉంటాయి అవి కొంచెం భరించి చూడండి, స్కిప్ చేసినా పర్లేదు. గైస్ నేషనల్ హైవే 1 అనమాట. వావ్, మనం ఇప్పుడు నేషనల్ హైవే 1లో ఉన్నాం. ఆపోజిట్లో చూడండి హిల్ ఎలా ఉందో. లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు. భలే ఉందబ్బా హిల్ మాత్రం. మనలేమో వెళ్ళొద్దు అంటున్నారు అనమాట, ఓవర్టేక్ చేయొద్దు అంటున్నారు. సో మనమైతే ఓవర్టేక్ చేయట్లేదు అనమాట. సంథింగ్ ఏదో క్యాన్వా అయితే వెళ్తుంది, అందుకనే మనల్ని ఇంకా
ఓవర్టేక్ చేయనివ్వట్లేదు అనమాట. నిజంగా ఈ ఏరియాలో సిఆర్పిఎఫ్ జవాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంక సెల్యూట్ చేయాలబ్బా. ఎన్ని అటాక్స్ అయ్యాయి తెలుసా వీళ్ళ మీద, చాలా ఎక్కువ అటాక్స్ అయ్యాయి. బట్ స్టిల్ చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అయినా సరే అన్నీ వదిలేసి ఇంకా ఆర్మర్స్ ధరించి తర్వాత వెపన్ను పట్టుకొని వాళ్ళకి ప్రతిక్షణం ఉంటుంది కదా, వాళ్ళ మైండ్లో కూడా ఒక థాట్ నడుస్తూ ఉంటుంది కదా డెత్ అండ్ లైఫ్కి. నిజంగా సెల్యూట్ చేయాలి. రీసెంట్గా 2 అటాక్స్ అయ్యాయి అబ్బా, 4 అంతమంది చనిపోయారు సిఆర్పిఎఫ్ జవాన్స్. ఓవర్టేక్ చేశాడనమాట మనోడు, వాడిని ఇంక దెబ్బేస్తున్నారు. ఓవర్టేక్ చేస్తే అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది ఇంపార్టెంట్ క్యాన్వా, అది వీళ్ళు దాన్ని గార్డ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏమవుద్దంటే ఓవర్టేక్ చేసుకుంటా ఆ వెహికల్ బ్యాక్ అయిపోతే దాని మీద అటాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట. సో అందుకని ఇంకా మనోళ్ళు గట్టిగా ఇస్తున్నారు ఆడిని. నన్ను కూడా ఇంకా ఓవర్టేక్ చేయొద్దని సరే, అందుకని అలా ఫాలో అవ్వకుండా వచ్చానమాట. సో ఇలాంటివి ఏమైనా వచ్చి ఎవరైనా ఓవర్టేక్ చేస్తే పరిణామాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. గట్టిగా వేస్తున్నారు అండి అక్కడ డ్రైవర్ని. ఇంకా అలానే ఉంటుంది, వాళ్ళకుండే ప్రైవెస్ వాళ్ళకుండే టెన్షన్స్ వాళ్ళకుంటే. సో మనం వాటిని అర్థం చేసుకొని బ్యాక్ అయిపోవాలన్నమాట. దారి వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఏదైతే గార్డ్ చేస్తున్నారో ఆ వెహికల్ని వాళ్ళని గార్డ్ చేసుకుని ఇవ్వాలి. గాయస్ ఇంచుమించు ఒక 30-40 కాల్స్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో హోమ్ స్టేస్ పెట్టి ఒక హోమ్ స్టే అయితే దొరికింది. 500 రూపీస్ పర్ డే. అంటే మనం 2 డేస్కి 1000కి సెట్ చేసాం అనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటని. చాలా ఇరుగ్గుంది రోడ్డు. గైస్ మనమైతే 500 రూపీస్లో సెట్ అయింది కదా, ఇంకా ఆ హోమ్ స్టేకి అయితే వస్తాం. పర్లేదు, 500 రూపీస్కి వర్త్ అనమాట. ప్రాపర్టీ కూడా వీళ్ళు చాలా బాగుంది అబ్బా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇదంతా మ్యాట్ అనమాట, మనకి చెప్పులు వేసుకోవడానికి ఎలా లేదు. కింద మొత్తం మ్యాట్, మొత్తం ఫ్లోర్ మొత్తం మ్యాట్ చేస్తారు. స్టెప్స్ కూడా మ్యాట్, అంతా మ్యాట్ అనమాట. చాలా కాజీ స్టే అనమాట, కాజీ, చాలా బాగుంది. నెక్స్ట్ వాష్రూమ్ మీకు చూపించారు కదా, ఇది వాష్రూమ్. ఇది షవర్ అన్నీ ఉన్నాయి, హాట్ వాటర్ కూడా ఉందనుకుంటా. సో హాట్ వాటర్ ఉంది. సో ఇది గైస్ మన 500 రూపీస్ స్టే, అది కూడా డల్ లేక్కి దగ్గరలో. ఇంకా దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ వంశీ ద నోమాడ్ ఫ్రమ్ శ్రీనగర్.